Passion is Arvind Josh. Story పరంగా ఇంకొక నావల్ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాను. సో హీస్ బీన్ నాకు ఆనంద్ నుంచి కాస్ట్యూమ్ డిజైనర్గా స్టార్ట్ అయిన తర్వాత చాలా క్రియేటివ్స్ ఇచ్చే స్థాయికి ఎదిగాడు. సో ఐ థింక్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. చాలా బాగా తీస్తాడు. ప్యాషన్ ఏదైతే పెట్టాడో తనకు కూడా ప్యాషనెట్గా దీన్ని ఫాలో అయ్యాడు కాదని. అండ్ యంగ్స్టర్స్ తోటి ఎగ్జాంపుల్ నేను తీసినట్టే ఆ స్కూల్ నుంచి వచ్చి యంగ్స్టర్స్ తోటి తీసి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ యువర్ జోష్. సో బాగా రావాలి, బాగా కోరుకోవడానికి కంగ్రాచులేషన్స్. ఆల్సో అందరు ప్రొడ్యూసర్ అందరికి కంగ్రాచులేషన్స్ సార్. అందరికీ నమస్కారం. అరవింద్ నాకు లాస్ట్ 7 years నుంచి తెలుసు. అరవింద్ నాకు సోషల్ మీడియా అంతా చూస్తూ నాకు కొంచెం గైడెన్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి చూస్తూ ఉండేవాడు. ఒకరోజు అరవింద్ అడిగాను, నీ ఇంట్రెస్ట్ ఏంటంటే నేను మూవీ డైరెక్టర్ అవ్వాలని చెప్పాడు. నేను ఆ రోజు అరవింద్ మూవీ ప్రొడ్యూసర్స్గా ఎవరెవరిని నేను చూస్తాను, నువ్వైతే సినిమా తీస్తావు అని చెప్పాను. అప్పటి నుంచి మంచి స్క్రిప్ట్ కోసం అరవింద్ చూస్తున్నాడు, చాలా కష్టపడ్డాడు. తన ప్యాషన్ మంచి మూవీతో రావాలని. మధ్యలో వేరే ఆఫర్స్ వచ్చినా నేను కూడా చాలాసార్లు అరవింద్ టెంప్ట్ చేశాను. ఎందుకు అలా కాదు ఇలా వెళ్ళాను. ఎక్కడ కూడా అరవింద్ కూడా ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నన్ను కన్విన్స్ చేస్తూ మీరు ఉన్నట్టు సార్ చాలు అని చెప్తే, నాకైతే మూవీ ఇండస్ట్రీ ఇప్పుడు కూడా పరిచయం లేదు, నా ఫ్రెండ్స్ నా తప్ప. కేవలం అరవింద్ కోసం సపోర్ట్ చేద్దామని చెప్పి ముందుకు వచ్చాను. తప్పకుండా అరవింద్ సక్సెస్ఫుల్ అవ్వాలని తెలియజేస్తూ, ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అని తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మొత్తం మూవీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. అరవింద్ నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. ఎప్పటి నుంచో కలిసి ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ప్రతి సందర్భంలో ప్రతి డెవలప్మెంట్లో నాతో షేర్ చేసుకుంటూ సో అలా ముందుకెళ్తూ వచ్చాం. సో రీసెంట్గా వచ్చేసి ఇంకా ఈ స్క్రిప్ట్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ప్రతి డెవలప్మెంట్ షేర్ చేసుకుంటూ వచ్చాడు. సో రీసెంట్గా ఇంకా మనం మొదలు పెడతాం సార్ అని చెప్పి మన దగ్గర కలిసి చేద్దాం అన్నప్పుడు కలిసి చేద్దాం ముందుకు వచ్చాం. ఆల్ ద బెస్ట్ అరవింద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శేఖర్ గారు అండ్ అరుణ్ గారు. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీమ్. తనదైనటువంటి ఒరవడితో సినిమాలు దర్శకత్వం చేస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని గడబడిగా ఎదుగుతున్నటువంటి వేణు ఉడుగల గారిని తన యొక్క శుభాకాంక్షలు మనకు తెలియజేస్తుందిగా కోరుతూ ఉన్నాను. ఇక్కడ శేఖర్ సార్తోని డైరెక్ట్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ గారికి అందరికీ వీళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. కొత్త ఆర్టిస్ట్కి జాషువా నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. చాలా మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అతను అంటే ఆయన టేస్ట్ కానీ థాట్ ప్రాసెస్ కానీ ఆయన ఆలోచన విధానంలో ఉన్నటువంటి డైనమిక్స్ కానీ అన్నీ నాకు చాలా దగ్గరగా మ్యాచ్ అయ్యేది. చాలా ప్యాషనేట్గా ఉండేవాడు. ప్రోజ్ రాసిన పోయిట్ రాసిన అంతే ఎనర్జెటిక్గా శక్తివంతంగా ఇంటెన్స్గా రాస్తాడు. ఇప్పుడు సినిమా కూడా అలాగే తీస్తాడని చెప్పేసి డెఫినెట్ అంటే నేను మొదలు చదివాను. చాలా అద్భుతమైనటువంటి రాశాడు. చాలా మంచి డ్రామా ఉంది. సో సినిమాగా అది యాక్చువల్ ట్రాన్స్ఫర్ అయితే డెఫినెట్లీ మంచి సినిమా అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. Thank you so much for coming here.
Firstly, I would like to thank Arvind sir for believing in me that I can play this character Zara. And Shekhar sir, thank you so much. Under your guidance, I think I would do good. And the producers sir, Arun sir and Padma Reddy sir, thank you so much for whatever you have done for the film, and the dream has, I think it will be executed with all of your guidances. So thank you so much, and all the best to the entire team. Thank you. Hello, Uchinwalandarki, thank you so much. Firstly, Arvind sir, thanks a lot for this opportunity. I know how much passionate you are towards this cinema. And thank you, Shekhar sir, for coming and raising the event. Thank you, Arun sir, Padmanabha sir. And Venu sir, a big fan of you. Thank you so much for coming. And మేమంతా చాలా ఒక motive తో వస్తున్నాం ఈ సినిమాతో. పుట్టింగ్ అవర్ హార్ట్ అండ్ సోల్ ఇంటు ద ఫిలిం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ వాళ్ళందరి సహకారంతోనే ఈ సినిమా అవుతుంది. And we had everything perfect. We had a good script, which is like with many big producers. They couldn't do it because we couldn't find a hero then. చివరికి అప్పుడు ఏమనిపించిందంటే నాకు శేఖర్ గారు లాగా చేద్దాం, ఏం చేసిన శేఖర్ గారు చేయాలని నాకు ఒక శేఖర్ సినిమా చేసినట్టు ఆయన యోగిలా ఉంటాడు. ఆయన సినిమా వేయడం సగం సన్నబడిపోతాడు. ఆయన చుట్టూ శేఖర్ సినిమాలు చేస్తున్నప్పుడు దగ్గర నుంచి చూసిన ఎవరు కూడా ఏంటి మనిషి ఎంత సినిమాకి తన జీవితంలో భాగాన్ని తన శక్తిని ఇస్తున్నాడు అనిపిస్తుంది. నేనైతే నాకు అనిపిస్తుంది లెట్స్ బి లైక్ శేఖర్ అనుకున్నాను. దెన్ అప్పుడు చాలా మంది ట్రై చేసి మార్కెట్ కోసం వాళ్ళ టికెట్లు దిగుతాయి అనుకున్న తర్వాత నాకు అనిపిస్తుంది శేఖర్ హ్యాపీనెస్ ఎట్లా తీసాడు, శేఖర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎట్లా తీసాడు. శేఖర్ చాలా సార్లు did some extremely crazy things, and that's the USP of Shekhar. Now Shekhar's school students are not going to Shekhar as well. You know, even the son won't be like this father. Na kudu kuda alaga ఆలోచించాడు. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రిఫ్రెష్మెంట్స్ దయచేసి అందరూ